హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్ట్స్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ అనేది పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే, రైట్? మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ కూడా ఈ పోస్ట్ పోన్మెంట్ అవుతాయా, రైట్? ఎంత ఛాన్సెస్ ఉన్నాయి పోస్ట్ పోన్ అయ్యేదానికి? అండ్ ఎంటీఎస్ కు సంబంధించిన మనకు వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఏమున్నాయి, ఎన్ని ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? దాని తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క ఎస్ఎస్సి ఎంటీఎస్ కు సంబంధించిన కట్ ఆఫ్ లెవెల్ అనాలిసిస్, ఎందుకంటే కొత్త టెండర్ మనకు వెండర్ రావడం జరిగింది, రైట్? సో ఆ కొత్త వెండర్ ప్రకారం ఎగ్జామ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి, రైట్? సో ఆ యొక్క ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటాయి, న్యూ టెండర్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, రైట్? సో అండ్ 10th క్లాస్ లెవెల్ కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది, రైట్? సో కట్ ఆఫ్ అనాలిసిస్ తో పాటు మనకు మాక్ టెస్ట్ కూడా ఏ విధంగా మీరు ఇప్పటి నుంచి అటెంప్ట్ చేసుకోవాలి అని ఈ కంప్లీట్ గా ఒక అనాలిసిస్ చేస్తూ మీకు ఈ వీడియో ముందుకు తీసుకొని రావడం జరుగుతుందండి. దయచేసి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీలైనంత వరకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మనం 1 by 1 పాయింట్ టు పాయింట్ కంప్లీట్ గా ఇవి డిస్కస్ చేసుకుందాం, ఎలా ఉండబోయే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్ఎస్సి ఎంటీఎస్ కు సంబంధించి. ఓకేనా గైస్? 15th ఆగస్టు ఇండిపెండెన్స్ డే సందర్భంగా సైనిక యాప్ లోని అన్ని కోర్సెస్ మీద, రైట్? ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, కోస్ట్ గార్డ్ కావచ్చు, ఇక నేవీకి సంబంధించి, అగ్నివీర్ కి సంబంధించి, బిఎస్ఎఫ్ ట్రేడ్ మెన్ కు సంబంధించి అన్ని కోర్సెస్ మీద 50% డిస్కౌంట్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఈ ఆఫర్ జస్ట్ ఆగస్ట్ 15th లాస్ట్ వరకు, అంటే రేపటి లాస్ట్ వరకు మీకు వ్యాలిడ్ గా ఉంటుంది అనమాట, రైట్? ఫ్రీడమ్ 50 అని కూపన్ యూజ్ చేస్తారంటే 50% డైరెక్ట్ గా డిస్కౌంట్ రావడం జరుగుతుంది అనమాట. స్పెసిఫిక్ గా ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ ఎస్ఎస్సి జీడీ వాళ్ళకైతే అల్టిమేట్ లెవెల్ ఆఫ్ కోర్స్ అనేది మేము కంటెంట్ క్రియేట్ చేసి మాక్ టెస్ట్లు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆల్రెడీ కోర్స్ తీసుకున్నారో మాక్ టెస్ట్ ఎలాంటి కంటెంట్ తో అప్లోడ్ అవుతుందో వాళ్ళకు మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట, రైట్? సో ఎక్కువ లేట్ చేయకుండా సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ కూపన్ అవైల్ చేసుకొని మీరు కోర్సు తీసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి అమ్మా, ఓకేనా? రైట్, మనము ఇప్పుడు ఒకటి పాయింట్ టు పాయింట్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో కమింగ్ టు ద పాయింట్, మనకు సిజిఎల్ ఎగ్జామ్స్ ఆల్రెడీ పోస్ట్ పోన్ అవడం జరిగింది. ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి ఒక సిజిఎల్ ఎగ్జామ్స్ మనం రాస్తాము అని చెప్పడం జరిగింది, కండక్ట్ చేస్తాము అనేసి, రైట్? సో బిఫోర్ దట్ వచ్చేసి మనకు సిపిఓ ఎగ్జామ్ కూడా 1 నుంచి 6 సెప్టెంబర్ వరకు యాజ్ పర్ ది క్యాలెండర్ షెడ్యూల్ చేస్తున్నారు. దాని తర్వాత సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ 8 నుంచి 18 సెప్టెంబర్ వరకు ఆల్రెడీ షెడ్యూల్ చేస్తున్నారు అనమాట. అయితే ఎంటీఎస్ 28 సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్ వరకు మనకు షెడ్యూల్ చేస్తున్నారు, రైట్? మీకు కావాలంటే ఎస్ఎస్సి అఫీషియల్ క్యాలెండర్ ఏవైతే రిలీజ్ చేశారో దాన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక కొత్త అఫీషియల్ క్యాలెండర్ అనేది రివ్యూ చేసి రివైజ్ చేసి మనకు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది అనమాట. అయితే మనకు ద పాసిబిలిటీస్ ఆఫ్ పోస్ట్ పోనింగ్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఎంతవరకు ఉంది, పోస్ట్ పోన్ అయితే మనకు ఎన్ని రోజులు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ పోస్ట్ పోన్ కాని ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా, వాటిని కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వీడియో ముందుకు తీసుకెళ్దాం ఫ్రెండ్స్. అయితే మనకు ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి మనం తీస్తాము, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అని చెప్పారనమాట సిజిఎల్ కి, రైట్? అయితే ఇప్పుడు ఫస్ట్ వీక్ ఆఫ్ సిజిఎల్ ఫస్ట్ వీక్ లో కండక్ట్ చేస్తే మరి సిపిఓ కూడా ఆల్రెడీ 1 నుంచి 6 సెప్టెంబర్ వరకు సిపిఓ ఎగ్జామ్స్ కూడా ఉంటాయని క్యాలెండర్ లో ఇవ్వడం జరిగింది. వీటిని పోస్ట్ పోన్ చేయాలి ఆర్ అదర్వైజ్ ఈ యొక్క సిపిఓ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కాకుండా 1 నుంచి 6 వరకు కండక్ట్ చేయగలిగితే మరి ఈ యొక్క సిజిఎల్ ఎగ్జామినేషన్ అనేది మినిమం అనేది 8 నుంచి లేదా 9 నుంచి ఈ మధ్య డేట్స్ నుంచి మినిమం అని ఒక 10 days లో అయితే కండక్ట్ చేసే పరిస్థితి అయితే లేదు. 10 days లో కండక్ట్ చేయలేరు. మినిమం అయితే ఒక 15 days, మినిమం అంటే మినిమం అయినా ఒక 15 days అనేది టైం తీసుకుంటారు. కాబట్టి సెప్టెంబర్ 25 వరకు, మోస్ట్లీ సెప్టెంబర్ 25 వరకు ఈ యొక్క సిజిఎల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేదానికి అవకాశం అయితే ఉంది, రైట్? సరే, మరి సెప్టెంబర్ 25 వరకు సిజిఎల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉన్నప్పుడు మరి సిహెచ్ఎస్ఎల్ 8 నుంచి 18 సెప్టెంబర్ వరకు ఉంది కదా, అంటే 110% సిహెచ్ఎస్ఎల్ ఇట్ ఈస్ షూర్ 110% సిహెచ్ఎస్ఎల్ పోస్ట్ పోన్ అవుతుంది, రైట్? ఎందుకంటే సిజిఎల్ లో రాసే వాళ్ళే చాలా మంది సిహెచ్ఎస్ఎల్ లో రాస్తారు, సిహెచ్ఎస్ఎల్ రాసిన వాళ్ళే చాలా మంది సిజిఎల్ రాస్తారు అనమాట, రైట్? సరే, ఇది మనకు పోస్ట్ పోన్ అయితే మరి జస్ట్ ఇమీడియట్ గా ఒక 20 days ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందా, లేదా ఇంకేమైనా ఇంకా ఎక్కువ? అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 20 days అంటే సెప్టెంబర్ 25th వరకు మనకు సిజిఎల్ జరిగితే 25th తర్వాత మరి సిహెచ్ఎస్ఎల్ జరగాల్సిన అవకాశం ఉందా? అంటే సెప్టెంబర్ ఎండింగ్ నుంచి మోస్ట్లీ సిహెచ్ఎస్ఎల్ జరుగుతుందా, సెప్టెంబర్ ఎండింగ్ నుంచి సిహెచ్ఎల్ జరిగే ఛాన్సెస్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ప్రొవైడెడ్ ఒక చిన్న క్లాజ్ ఏంటంటే ఒకవేళ
సిహెచ్ఎస్ఎల్ కంప్లీట్ గా పోస్ట్పోన్ చేసి అక్టోబర్ తర్వాత మీకు అక్టోబర్ గానీ నవంబర్ లో గానీ మీకు సిహెచ్ఎస్ఎల్ కండక్ట్ చేసి అక్టోబర్ ఆర్ నవంబర్ లో ఒకవేళ అక్టోబర్ ఆర్ నవంబర్ అక్టోబర్ కూడా కాదండి, నవంబర్ లో సిహెచ్ఎస్ఎల్ కండక్ట్ చేసే ప్రోగ్రామ్ ఉంటే ఎంటీఎస్ అనేది మీకు ఎక్కువ డేస్ పోస్ట్పోన్ కాదు. పోస్ట్పోన్ అయితే మాక్సిమం ఒక 5 to 6 days లేదంటే జస్ట్ ఒక 1 week పోస్ట్పోన్ అవుతుంది. ఏది ఒకవేళ సిహెచ్ఎస్ఎల్ కంప్లీట్ గా ఇక్కడ నుంచి పోస్ట్పోన్ చేసి నవంబర్ లో కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వీటిని ఇవన్నీ డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటే ఒక్క సిహెచ్ఎస్ఎల్ ను పోస్ట్పోన్ చేసి నవంబర్ లో పెడతారు. లేదు సార్ అన్ని యాజ్ పర్ ది షెడ్యూల్ యాజ్ పర్ ది క్యాలెండర్ షిఫ్ట్ చేయాలి అనుకుంటే రైట్, ఏవైతే సిజిఎల్ ఉందో అది ఒక 20-25 days పోస్ట్పోన్ చేశారు. లైక్ వైజ్ సిపిఓను కూడా అలానే పోస్ట్పోన్ చేసి సిహెచ్ఎస్ఎల్ ను కూడా అలానే పోస్ట్పోన్ చేసి ఎంటీఎస్ ను కూడా అలానే పోస్ట్పోన్ చేస్తే ఇప్పుడు మాత్రం 110% మనకు 25 days మినిమం 25 days యొక్క ఎంటీఎస్ ఎగ్జామినేషన్ కూడా పోస్ట్పోన్ అవుతాయి. మినిమం 25 days ఎన్టీఎస్ ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అవుతాయి అన్నమాట. దేర్ ఆఫ్టర్ ఒక 1 month కావచ్చు, లేదంటే 35 days కావచ్చు, 40 days కావచ్చు, అది క్యాలెండర్ వస్తే మనకి క్లారిటీ రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఒకవేళ ఇవన్నీ లైక్ వైజ్ ఒక ప్యారలల్ గా అంటే సిరీస్ గా షిఫ్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే పోస్ట్పోన్మెంట్ మాత్రం 25 days మినిమం ఎంటీఎస్ పోస్ట్పోన్ అవుతుంది. లేదు సార్ సిహెచ్ఎస్ఎల్ మాత్రమే కొంచెం లాంగ్ డేట్ కు పోస్ట్పోన్ చేసి నవంబర్ లో అట్లా పెట్టి మిగిలిన ఈ ఎగ్జామ్స్ ఎలాగో సెప్టెంబర్ లో కండక్ట్ అయిపోతాయి. బై ది సెప్టెంబర్ 25th 26th ఆ టైం కు మళ్ళీ ఎంటీఎస్ కూడా స్టార్ట్ చేస్తామంటే మహా అంటే ఒక 1 week పోస్ట్పోన్ అవ్వడం జరుగుతుంది అనమాట. రైట్, సో ఈ విషయాన్ని చక్కగా గుర్తుంచుకోవాలి. ఎంటీఎస్ విద్యార్థులు ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే పోస్ట్పోన్మెంట్ మేబీ జరిగితే ఒక 1 week జరగచ్చు, లేదా అంటే ఒక 1 month 25 days to 1 month పోస్ట్పోన్మెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాట్ ఎవర్ ప్రిపరేషన్ కు మీరు ఎప్పటికీ మతలబ్ ఎంత టైం అయితే కేటాయించుకుంటున్నారో సీరియస్ ప్రిపరేషన్ ఆస్పిరెంట్స్ ఎక్కడ నెగ్లిజెన్స్ చూపించకుండా అంతకంటే ఇంకా ఎక్కువే టైం కేటాయించుకోండి. ఎందుకంటే మనకు కొంచెం డేస్ ఎక్కువైనాయంటే ఇంకా కొంచెం ప్రిపరేషన్ కు ఇంకా మంచి ఛాన్సెస్ దొరికినట్టని మీరు భావించవచ్చు అనమాట. రైట్, సో నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే బిఫోర్ దట్ వచ్చేసి ఎంటీఎస్ సైనిక యాప్ లో నేను మళ్ళీ చెప్తున్నా కంప్లీట్ కోర్సుతో పరంగా స్పెసిఫిక్ గా ఇంగ్లీష్ అండ్ జీకే ఎందుకంటే ఎంటీఎస్ కు ఇంగ్లీష్ అండ్ జీకేనే అత్యధికమైన ఇంపార్టెన్స్ చూపించడం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించిన మాక్ లిస్టులు చాలా పర్ఫెక్షన్ తో ఈవెన్ చెప్పాలంటే దానికి మాక్ టెస్ట్ కు సంబంధించిన సొల్యూషన్స్ ప్రతి క్వశ్చన్ కు 4 ఆప్షన్స్ ఉంటే 4 ఆప్షన్స్ కు క్లియర్ కట్ ఈవెన్ మంచి యాప్స్ ప్రొవైడ్ చేసే దానికంటే కూడా మంచిగా మేము సొల్యూషన్స్ క్రియేట్ చేసి ఇంగ్లీష్ అండ్ జీకే పరంగా కావాలంటే ఎవరైతే కోర్సు తీసుకున్నారో కమెంట్ కూడా చేయొచ్చండి. ఆ విధంగా మేము సొల్యూషన్స్ మీకు అందజేస్తూ ఉన్నాం అనమాట. సో దట్ మీకు ప్రతి ఒక్క తెలుగు విద్యార్థికి ఇంగ్లీష్ ప్రాపర్ గా రాని వాళ్లకు ఆ సొల్యూషన్ లో మీకు చాలా క్లియర్ గా గ్రామర్ రూల్స్ అంటే ఏంటి, సినోనిమ్ యాంటోనిమ్ వాటికి తెలుగు మీనింగ్ ఏంటి, అండ్ జీకే కు సంబంధించి స్టాటిక్ జీకే అండ్ ఏదైతే సబ్జెక్ట్ జీకే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంగ్లీష్ తెలుగులో చాలా ఎక్సలెంట్ గా మాక్ టెస్ట్లు ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తున్నామండి. రైట్, అండ్ యాజ్ యూజువల్ గా వీడియోస్ కూడా మెయిన్ కంటెంట్ కూడా చాలా పర్ఫెక్ట్ గా మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. అండ్ అబోవ్ ఆల్ ఏదైతే పీడిఎఫ్ లో మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నామో అవి వేరే లెవెల్ కంటెంట్ అనమాట. దయచేసి మీరు ఒకసారి కోర్సు చూసిన తర్వాత మీరు కొనుక్కోండి, 50% డిస్కౌంట్ ఆఫర్ లో తీసుకోండి. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకోవాల్సిందంటే వెండర్ చేంజ్ అయ్యారు కదా, కొత్త వెండర్ వచ్చాడు, ఎడ్యుకేటివ్ వెండర్ వచ్చాడు. రైట్, సో మరి క్వశ్చన్ పేపర్స్ సెట్ చేస్తున్నారు. క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తున్నప్పుడు ఏ విధంగా అంటే ప్రీవియస్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ ఉంటుందా, ఇప్పుడేమైనా కొత్తగా ప్యాటర్న్ ఏమైనా చేంజ్ చేశారంటే జస్ట్ మాక్సిమం డిఫరెన్స్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసేది ఒకటే అండి. మీరు ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తారంటే మనకి ఎగ్జామ్స్ కామన్ గా 10th క్లాసు ఇంటర్ లెవెల్లో అండ్ డిగ్రీ లెవెల్లో జరుగుతాయి కదా, డిగ్రీ లెవెల్లో జరుగుతాయి ఎస్ఎస్సికి సంబంధించి. 10th క్లాస్ చూస్తే మనకు ఎస్ఎస్సి జీడీ ఉంటుంది, లేదంటే మళ్ళీ ఇప్పుడు చూస్తున్న మనకు ఎంటీఎస్ లైక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్ తో పోల్చుకుంటే మనకు సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది, డిగ్రీతో పోల్చుకుంటే సిజిఎల్ ఇలాంటి ఎగ్జామ్స్ మనకు కామన్ గా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ఇంపాక్ట్ అయితే పడింది స్టెనో అంటే ఫేజ్ 13 కు సంబంధించి. దీంట్లో మనము ఒకవేళ అదే విధంగా వాడు ఇస్తాడు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ పేపర్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయంటే సిజిఎల్ కు సంబంధించి చూస్తే కొంచెం టఫ్ గానే ఉంటాయి.
స్టేట్మెంట్ బేసిస్ మీద ఒక CGL లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనమే కాదు, చాలా మంది యూట్యూబర్స్ చెప్పిన విషయం అదే. CGL ఎగ్జామ్స్ మాత్రం కొద్దిగా SSC ముందు కండక్ట్ చేసిన దానికంటే కొద్దిగా టఫ్ గా ఇస్తున్నారు, రైట్? సో ఇంటర్మీడియట్ ఏదైతే CHSL లెవెల్ అనేది ఇంకా మనకు రాలేదు. ఫేజ్ 13 లో మనకు క్వశ్చన్ పేపర్స్ తెలిసినాయి కాబట్టి మీడియం లెవెల్ క్వశ్చన్ పేపర్స్ ఫేజ్ అంటే CHSL కి ఇస్తారు, రైట్? ఇస్తున్నారు. బట్ ఇక్కడ 10th క్లాస్ లెవెల్ కు సంబంధించి చూస్తే 10th క్లాస్ లెవెల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో మినిమం అంటే చాలా ఈజీగానే క్వశ్చన్ పేపర్స్ ప్యాటర్న్ రావడం జరుగుతుంది అనేది వార్త అయితే ఉందన్నమాట. కొత్త వెండర్ సో ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఏదైతే హయ్యర్ డిగ్రీ వాళ్ళకు ఎక్కువ టఫ్ ఇస్తున్నారు, CHSL లెవెల్ మీడియం డిగ్రీ వాళ్ళకు వచ్చేసి మీడియం లెవెల్ లో ఇస్తున్నారు, అండ్ 10th క్లాస్ వాళ్ళకైతే 10th క్లాస్ లెవెల్ స్టాండర్డ్ మీదనే ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే క్వశ్చన్ పేపర్ కొద్దిగా కంఫర్టబుల్ గానే ఉంది, ఎగ్జామ్స్ కొంచెం మంచిగానే రాసుకోవచ్చు అనే భావనకు అయితే వచ్చారు. ఆ విధంగానే ఇస్తారని మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈసారి, రైట్? అయితే మనకు స్పెసిఫిక్ గా వచ్చేసి మనకు MTS కు సంబంధించి స్టాటిక్ జీకే అండ్ సబ్జెక్ట్ జీకే అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఏదైతే మీకు స్టాండర్డ్ గా ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మీదకి వచ్చేసి లెస్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ముందు కూడా అదే లెస్ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇప్పుడు కూడా లెస్ ఇంపార్టెన్స్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే వీటి మీద మరీ టూ మచ్ గా ఫోకస్ పెట్టి చదవకండి, ఓకేనా? రైట్. సో రెస్ట్ ఆల్ మీకు జియోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ అండ్ ఎకానమీ ప్లస్ స్కీమ్స్, కరెంట్ అఫైర్స్ యాజ్ యూజువల్ గా ముందు మనం డిస్కస్ చేసుకున్నట్టునే స్టాటిక్ జీకే పరంగా పాపులేషన్ మీద కూడా అత్యధికంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉండడం జరుగుతుంది. ఏదైతే టాపిక్స్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను స్టాటిక్ జీకే, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫోక్ డాన్స్, టెంపుల్స్, ఇండియన్ బార్డర్స్ అనేది నాట్ సో మచ్ ఇంపార్టెంట్, అది జియోగ్రఫీలో కలుస్తుంది. ఫెస్టివల్స్, పాపులేషన్, స్పోర్ట్స్, బుక్స్ అండ్ అవార్డ్స్ ఇవి కామన్ గా ఇప్పుడు కూడా కవర్ అవుతున్న క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచే. స్పెసిఫిక్ గా ఏం మీకు కొత్త కైండ్ ఆఫ్ టాపిక్స్ తెచ్చి మీకు అయితే ఇవ్వట్లేదండి, ఈ విషయాన్ని గమనించాలి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే పేపర్ లెవెల్ అనేది దట్ డిపెండ్స్ అన్నమాట, రైట్? 10th క్లాస్ లెవెల్ వాళ్ళకు 10th క్లాస్ లెవెల్ పేపరే ఇస్తున్నారు. ఇక ఇంగ్లీష్ పరంగా మీకు MTS ఇంగ్లీష్ పరంగా తీసుకుంటే చూడండి, సేమ్ కైండ్ ఆఫ్ మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కొంచెం మంచిగా చదువుకోవాల్సిందే. ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, టెన్సెస్ ఇవి ప్రాపర్ గా చదువుకోవాల్సింది, ఎందుకంటే వీటి నుంచి క్వశ్చన్స్ దిగుతూ ఉన్నాయి. అండ్ వొకాబులరీ అంటే డిగ్రీ ఆఫ్ కంపారిజన్స్ మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట, రైట్? సో ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సినోనిమ్, యాంటోనిమ్స్, కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే సెంటెన్స్ ఎర్రర్ కావచ్చు, స్పెల్లింగ్ ఎర్రర్ కావచ్చు, వర్డ్ స్పెల్లింగ్ ఎర్రర్ కావచ్చు, రైట్? వాట్ ఎవర్. సో అలాంటివి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ క్లోజ్ టెస్ట్. ఏదైతే ప్యాటర్న్ ఉందో అంటే లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ కాస్త మనకు అటు ఇటు కావచ్చు, కానీ ప్యాటర్న్ ఎక్కడ మెయిన్ గా పెద్ద డిఫరెన్స్ అనేది కనపరావట్లేదు అనమాట, రైట్? సో మీరు గమనించాల్సిన విషయం వీటన్నింటికి సంబంధించి పర్టికులర్ గా ప్రతి కంటెంట్ ప్రతి టాపిక్ కూడా సైనిక్ యాప్ లో టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ లు, మాక్ టెస్ట్ లు అప్లోడ్ అవుతున్నాయండి. అండ్ ఒకటి కాదు, లైక్ ఇప్పుడు మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కి సంబంధించి ఒక 20 టెస్టులు మీకు విత్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అప్లోడ్ అవుతుంది. మీరు మాక్ టెస్ట్ చూస్తారంటే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది అనమాట, రైట్? సో ఇది మనకు జస్ట్ ఒక పేపర్ లెవెల్ అడిగే విధానం 10th క్లాస్ వాళ్ళకి ఏ విధంగా అడుగుతారు అనేసి. ఇకపోతే మనము ఈసారి టార్గెట్ స్కోర్ ఏం పెట్టుకోవచ్చు సార్ అంటే చూడండి, టార్గెట్ స్కోర్ మోస్ట్లీ చూడండి వాడు SSC వాళ్ళు, ఎడ్యుకేటివ్ వాళ్ళు ప్రాపర్ గా కండక్ట్ చేసి, రైట్? సో ఒకవేళ మనకు 2022 నుంచి తీసుకుంటే 24 వరకు మనకు యావరేజ్ గా ఒకవేళ పేపర్ ఈజీగా వచ్చింది అంటే 120 నుంచి యావరేజ్ గా 130 వరకు మనకు స్కోర్ వెళ్ళిపోతుంది, కట్ ఆఫ్ స్కోర్, రైట్? సో దాని తర్వాత వచ్చేసి అదే పేపర్ కొద్దిగా మీడియం లెవెల్లో వచ్చింది అనుకోండి, ఈజీగా మీడియం లెవెల్లో వచ్చిందంటే మీకు 110 నుంచి 120 వరకు మీకు కట్ ఆఫ్ స్కోర్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి ఒకవేళ హార్డ్ గా వచ్చింది పేపర్ అనుకుంటే మాత్రం 100 నుంచి 115 వరకు మనకు కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట, రైట్? లైక్ వైజ్ మీరు ప్రిపరేషన్ లో ఎక్కడ తక్కువ పెట్టుకోకండి, ఎందుకంటే ఆపర్చునిటీస్ మళ్ళీ రావు. ఒకసారి పోయిందంటే ప్రతిసారి ఆపర్చునిటీ రావాలంటే ఎవడు ఇవ్వడు మీకు, రైట్? ఉన్నదాన్ని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవాలా. పోస్ట్ పోన్ అయిందా, ఇట్స్ వెల్ అండ్ గుడ్, కొంచెం ఇంకా ఎక్కువ ఇంకా పర్ఫెక్ట్ గా చదువుకునేదానికి ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా? రైట్. సైనిక్ యాప్ లో స్పెసిఫిక్ గా టెస్ట్ సిరీస్ కోర్సు కూడా రిలీజ్ చేసేదానికి ప్రయత్నం అయితే చేస్తాం. స్పెసిఫిక్ గా టెస్ట్ సిరీస్ కోర్సు సైనిక్ యాప్ లో రిలీజ్ చేసేదానికి ప్రయత్నం అయితే చేస్తాం అనమాట, రైట్? ఇకపోతే వేకెన్సీ విషయానికి వస్తే చూడండి, మనకి ఆల్రెడీ 5464 వేకెన్సీస్, ఈవెన్
అంటే 1089 హవల్దార్ కు సంబంధించి ప్లస్ 5400 సంథింగ్ మనకు దీనికి సంబంధించి రైట్ 375 సంబంధించి ఎంటీఎస్ పోస్టులు అనేది ఉండడం జరిగింది అనమాట రైట్. సో మనకు ఎంటీఎస్ పోస్టులకు సంబంధించి తర్వాత కట్ ఆఫ్ ఇది ఇచ్చాడు అనమాట బ్రేకప్ రైట్. అంటే టోటల్ గా ఎన్ని ఇచ్చాడు అనేది ఎన్ని ఇస్తాము అనేసి మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇవ్వాల, నోటిఫికేషన్ అయిపోయి అప్లికేషన్ వేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే సమ్వేర్ డిపార్ట్మెంట్స్ నుంచి ఇంకా క్లియర్ కట్ వేకెన్సీస్ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వస్తాయి అని మనం అనుకుంటున్నాం. మనకు ఇది ఒక ట్రెండ్ గానే ఉంది, ఎందుకంటే ఎస్ఎస్సి లాస్ట్ ఇయర్ కూడా వేకెన్సీస్ పెరిగాయి, అన్ని అయిపోయిన తర్వాత వేకెన్సీస్ పెరగడం జరిగింది. నాట్ ఓన్లీ ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి జీడీలో అలానే జరుగుతుంది, చాలా ఎగ్జామ్స్ లో అలానే జరుగుతుంది. అంటే సమ్వేర్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయో వాటి దగ్గర నుంచి ఇంకా డాటా ఎస్ఎస్సి దగ్గరికి ఇంకా వచ్చి ఉండకపోవచ్చు అని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం ఇప్పటికీ అంటే నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా ఈ యొక్క వేకెన్సీస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 1000 వరకు వేకెన్సీస్ పెరిగే ఛాన్సెస్ ఇంకా ఉన్నాయి. అంటే ఏదో కొత్తగా కాదు, లాస్ట్ ఇయర్ కూడా మనం ఇట్లనే చూస్తున్నాం, ఈసారి కూడా ఇట్లా వచ్చే ఛాన్సెస్ అయితే ఇంకా ఉన్నాయి. అది ఎప్పుడైనా న్యూస్ రావచ్చు, ఎప్పటికీ అంటే ఈవెన్ మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే టైం కైనా కూడా ఇలాంటి న్యూస్ రావచ్చు అనమాట. అందుకే హోప్స్ వదిలిపెట్టుకోకుండా పర్ఫెక్ట్ ప్రిపరేషన్ లో ఉండండి, ఖచ్చితంగా మీకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రైట్. సో ఇక అప్లికేషన్స్ పరంగా టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పరంగా తీసుకుంటే చాలా వార్తలు అయితే మనకు వస్తున్నాయి. ఒక 35 lakhs వరకు మనకు ఈ యొక్క అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి అనేసి. బట్ ఆర్టీఐ మనం కూడా వేయడం జరిగింది. బట్ ఈ ఆర్టీఐకి రిప్లై రాగానే మనకు ఎగ్జాక్ట్ గా ఎన్ని అప్లికేషన్స్ పడ్డాయి అనేసి మనం కూడా ఒక క్లారిటీతో మీకు వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట రైట్. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ కి సంబంధించి ప్రిపరేషన్ లో యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా ఒక మంచి కంటెంట్ తో పాటు మీకు డైలీ క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, అంటే లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ అల్టిమేట్ లెవెల్ మాక్ టెస్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను, అల్టిమేట్ లెవెల్ మాక్ టెస్ట్లు మీకు అప్లోడ్ చేస్తున్నామండి ఈ యొక్క ఎంటీఎస్ కోర్సులు రైట్. 3 months కోర్స్ అవైలబుల్ ఉంటుంది. మీకు కూపన్ కోడ్ యూజ్ చేశారంటే Freedom50 500 rupees కి మీకు కోర్సు రావడం జరుగుతుంది. తీసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.